హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పల్లీల లడ్డు. దానికి కావాల్సిన పదార్థాలు పల్లీలు, ఒక కప్పు, చిన్న కప్పు బెల్లం. తయారు విధానం చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడయ్యాక పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయాలి. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇలా ఫ్రై అయ్యాక గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. వేసుకున్న ప్లేటును ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి చల్లారాక. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మరొక కడాయి పెట్టుకోవాలి. అందులో బెల్లం 1/2 కప్పు బెల్లం వేసుకోవాలి. వేసుకొని 1/2 కప్పు వాటర్ కూడా వేసుకోవాలి. వేసుకొని తీగ పాకం వచ్చేరాక కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని తీగ పాకం వచ్చేరాక కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కరిగించుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా మరిగించుకోవాలి. మరొకసారి కలుపుకోవాలి. మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుతుంటే అడుగు అనేది మాడదు కాబట్టి ప్రతిసారి కలుపుకోవాలి. ఇప్పుడు పల్లీలను తీసుకొని పొట్టు మొత్తం తీసేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తని పొడిలాగా చేసుకోవాలి. ఇలా పొడి అయిన దాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇట్లా ఒక బౌల్లో వేసుకొని ఆ పొడి మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు పల్లి పొడిలో ముందుగా పట్టుకున్న పాకాన్ని అందులో పోసుకొని బాగా కలుపుకోవాలి. వేసుకోవాలి.
అలాగే ఇలా వేసుకున్న తర్వాత మంచిగా బాగా కలుపుకోవాలి. బెల్లం పానకం కలిసేటట్టు కలుపుకున్నాక బాగా కలుపుకున్న తర్వాత ఇట్లా చిన్న చిన్న ఉండలుగా చిన్న చిన్న లడ్డూలుగా చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న లడ్డూలుగా కావాల్సి వస్తే నెయ్యి కూడా వేసుకోండి. నేనైతే ఇలా వేయలేదు. నెయ్యి ఉన్న వాళ్ళు నెయ్యి కూడా వేసుకొని చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పల్లి పట్టి ఎప్పటికి తింటారు కాబట్టి ఇట్లా ఒకసారి చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు, హెల్దీ కూడా. ఇలా అన్ని లడ్డూలను చేసుకోవాలి. ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా పీనట్ లడ్డు రెడీ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ను కూడా కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.